హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విద్యారామ్స్. సో ఈరోజు అయితే మేము నిన్న వినాయక చవితి కదా, దీనికోసం విగ్రహాన్ని తెచ్చుకున్నాము. ఏ రకంగా తెచ్చుకున్నాము ఏందని కూడా మన షార్ట్ వీడియో అయితే నిన్న అప్లోడ్ చేసినాము. సో ఇవాళ ఏంటంటే కంపల్సరీగా వినాయకుడి నిమజ్జనం చేయడానికి మన ఇంట్లో పెట్టుకున్నట్లయితే కంపల్సరీగా ఒక రోజు రాత్రి కానీ, లేకపోతే 3 రాత్రులు కానీ, 5 కానీ, నవరాత్రులు కానీ పెట్టాలంటారు మన అవకాశాన్ని బట్టి. కాకపోతే ఇంట్లో పెడతాం కాబట్టి అంత నిక్షగా మనం చేయలేము అనుకున్నప్పుడు ఒక నైట్ అయితే ఉంచుతాము. ఒక రాత్రి ఘనంగా అంటే పొద్దున సాయంత్రం పూజ చేసిన తర్వాత నెక్స్ట్ డే కూడా కంపల్సరీగా మన పూజా కార్యక్రమాలు కంప్లీట్ అయిన తర్వాత అక్కడి నుంచి మనం తీసేసి నిమజ్జనం అయితే చేసేస్తాం. దగ్గరలో ఉన్న ఇలాంటి వాగు కానీ, గోదావరి కానీ అలాంటి ప్రదేశాల్లో అయితే మనము నిమజ్జనానికి తీసుకెళ్తూ ఉంటాం కాబట్టి సో అలా తీసుకెళ్ళడానికి ఇక్కడైతే మేము రెడీ అయిపోయాము. సో ఇక్కడ పూజా కార్యక్రమాలు అయితే పొద్దున్నే కంప్లీట్ చేసాము. ఈ తర్వాత అన్ని సెటప్స్ అంటే మనం ఏవి కూడా ఉంచుకోకూడదు, అన్ని నిమజ్జనం చేసేయాలి కాబట్టి దాని తగ్గట్టుగా మనం తీసుకొచ్చిన పత్రాలు, ఫలాలు అయితే ఉంచుకుంటాం. ప్రసాదం కింద మనం ఫలాలు, లడ్డూలు ఇవి తినొచ్చు. పత్రాలు అయితే కంప్లీట్గా మనము నిమజ్జనంతో పాటు విగ్రహంతో పాటు నిమజ్జనం చేయాలి. అంటే అక్షింతలు, అక్కడ వాడిన అక్షింతలు కానివ్వండి, వాడినటువంటి దీపంత్రాల వాళ్ళ యాష్ కానివ్వండి, ఇవన్నీ కూడా మనము విగ్రహంతో పాటే నిమజ్జనం చేసేసుకుంటాం. ఎందుకంటే ఎక్కడైనా బయట పడేసినా కానీ, ఎక్కడైనా దాచిపెట్టినా కానీ తొక్కిల్లో ఉంటే అలా మనం చేయకూడదు. పూజలో కార్యక్రమాలు వాడిన వస్తువులు కాబట్టి ప్రతిదీ కూడా మనం నిమజ్జనం చేసేయాలి. కొన్ని ఫ్రూట్స్ ఇలాంటివి మాత్రం ప్రసాదం కింద ఇస్తాం కాబట్టి అలాంటిదే ఉంచుకుంటాము. సో ఇక్కడైతే కంప్లీట్గా మేము పత్రాలు అయ్యాన్ని పెట్టించిన తర్వాత ఫైనల్గా అయితే విగ్రహం చూశారు కదా. సో విగ్రహాన్ని అయితే జాగ్రత్తగా ప్యాక్ చేస్తున్నాము. అసలు విద్యకు విగ్రహం నిమజ్జనం చేయడము ఏమాత్రం ఇష్టం లేదు. కంపల్సరీగా ఒక 3 రోజులైనా ఉంచుదాం అనుకున్నారు కానీ ఈ పడుతున్న వర్షాలకి కొంచెం ఇబ్బందికరంగా ఉండి మేము ఒకరోజు రాత్రి ఉంచే నిమజ్జనం చేసేస్తున్నాము. ఇంకోటి ఏంటంటే పిల్లలు స్కూల్కి వెళ్ళారండి. వాళ్ళు ఉన్నట్లయితే కంపల్సరీగా సందడి చేసేవాళ్ళు, గోల చేసేవాళ్ళు, వాళ్ళు కూడా మాతో వచ్చేవారు. ఇక బుజ్జి వినాయకుడు నిన్న వర్షత చేసింది కదా, చిన్న వ్లాగ్ కూడా పెట్టాము మనం, షార్ట్ వీడియోలో కూడా మీరు చూడవచ్చు. అయితే చాలా తెలియకుండా పెట్టాము. సో నిమజ్జనానికి వెళ్తున్నప్పుడు ఒక శుభ సూచకం ఏంటంటే మనకు గోమాత అనేది అడ్డొచ్చింది. సో మనకి వెల్కమ్ చెప్తున్నట్టే అనిపించింది. ఈ నిమజ్జనానికి వెళ్తున్నప్పుడు గోమాత మనకి దగ్గరుండి నిమజ్జనం చూపించినగా అవుతుంది. సో ఫైనల్గా అయితే మనము నిమజ్జనం ఏరియా ఇది కొత్తగూడెం దగ్గర మురేడ్బాగ్ ఏరియా. ఇది స్వచ్ఛంగా వాటర్ అయితే పొద్దునంతా కూడా హెవీ వర్షం ఉండే. ఇంత వర్షంలో మనం నిమజ్జనం చేయగలమా అనుకున్నాం కానీ కరెక్ట్గా నిమజ్జనం టైము 11 అట్లా అయితే వర్షం టక్కున ఆగిపోయింది. ఆగిపోయినప్పుడు మాకు కొంచెం గ్యాప్ అయితే ఇచ్చింది అనుకున్నాము. సో ఈ గ్యాప్లో నిమజ్జనం అయితే చేద్దాం అనుకున్నాము. మాకంటే ముందుగానే చాలామంది ఇక్కడ నిమజ్జనం చేస్తూ ఉన్నారు. అంటే ఆల్మోస్ట్ కొత్తగూడెం పరిసర ప్రాంతంలో ఎవరైతే ఇంట్లో గృహంలో నిమజ్జనం చేయాలనుకుంటారో వాళ్ళందరూ కూడా ఇక్కడికే వస్తారు. సో ముందుగా అయితే వర్షతో చేసిన చిన్న వినాయకుడిని అయితే చేశాము. సో దాని తర్వాత మేము కొలువై ఉన్న విగ్రహం తీసే కదా మా విగ్రహము. సో చాలా బాధగా అనిపించింది కానీ తప్పదు. సో చూశారు కదా ఫ్రెండ్స్, అంత ఎత్తు నుంచి అలా నిమజ్జనం చేసేసాము. అది చాలా బాధాకరమే. కాకపోతే దిగడానికి అవకాశం ఉన్నట్లయితే మనము దిగి దగ్గరలో నీళ్ళలో వదిలేయడానికి ఉండేది కానీ ఇక్కడ ఏంటంటే అది అవకాశం లేదు కాబట్టి